ఏడాది పాలన ఇంకా కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ సెటరేట్ కావడానికి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలని, ఈ ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని సెటరేట్ చేయడానికి కొంచెం ఇంకా టైం పడుతుంది. ఈ ఏడాది పాలన బట్టి ఇది రాష్ట్రం వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ డెవలప్ అవుతూ ఉంది. మాది కనిగిరి నియోజకవర్గం, పామూరు మండలం. మాది పామూరు. మా ఊరు దగ్గర పీసీపల్లి మండలంలో కొత్తగా బయోగ్యాస్ ప్లాంట్ ఓపెన్ చేశారు. మన లోకేష్ గారు వచ్చి 300 కోట్ల ప్లాంట్ కొత్తగా ఓపెన్ చేశారు. అది వర్క్ జరుగుతుంది. ఈ 6 నెలల పాలనలోనే మాకు ఇవన్నీ వచ్చేసాయి. మా ఊరికి 5 కోట్ల రూపాయలు రోడ్లు వేయించారు. జరుగుతూనే ఉంది, బాగా జరుగుతుంది. కానీ గతంలో ఎన్నడూ జరిగినటువంటి మహానాడు కడపలో జరుగుతుంది. ఫస్ట్ టైం. గత ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమన్నా? జగన్ ప్రభుత్వం అది ఇదిగండి, మొత్తం అతను అరాచకవాది కండి. ఆ అరాచకవాది పోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ సుపరిపాలన అందిస్తున్నారు బాబు గారు. మా వచ్చే భవిష్యత్తులో కూడా, మా తెలంగాణలో కూడా ఈ ఇట్లనే కూటమిగా ఏర్పడిద్ది, ఆ ప్రభుత్వం నడిపించారని మేము విశ్వాసిస్తున్నాం. తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చాము. మహానాడు ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో కూడా మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాము. అప్పుడు రోడ్లు, అప్పుడు పరిస్థితులు, అప్పుడు ప్రజా జీవన విధానం, వాళ్ళు పడిన ఇబ్బందులు అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము తెలుసుకోవడానికే వచ్చాము. ఇక్కడ చాలామందిని కలిసాము. వీళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ పరిపాలన మీద. ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఇంకా మెరుగుపరుచుకొని మళ్ళీ కూటమి వచ్చే దిశగా మా బాబు గారు ఇంకా ప్రయత్నాలు చేసి ఇంకొక 20 సంవత్సరాలు ఇదే పరిపాలన కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు పాలన బాగుంది సార్. నాగకి నక్కలోకం అంత తేడా ఉంది సార్. చంద్రబాబు పరిపాలన వేరు, జగన్ పరిపాలన వేరు సార్. అమరావతి కానీ పోలవరం కానీ ముందుకు పోతున్నాయి సార్. ఆయన ధ్వంసం చేసినాడు. గ్రామాల్లోన సూపర్ 6 ఆ పథకాలు కూడా ఆనందం చేస్తే చంద్రబాబు మళ్ళీ 2029 మరి చంద్రబాబు ముఖ్యమంత్రి సార్. చంద్రబాబు నాయుడు పరిపాలనకు జగన్ పరిపాలనకు చాలా వ్యత్యాసం. ఎందుకు వ్యత్యాసం అంటే ఉచితంగా డబ్బులు ఇచ్చే ఎవరికి అవి ఎత్తిపెట్టుకోరలేదు. ఉచితంగా డబ్బులు ఇచ్చి నువ్వు 10 రూపాయలు కష్టం చేసుకొని 20 రూపాయలు అది ఎత్తిపెట్టుకుంటారు. నువ్వు ఊరికైనా డబ్బులు ఇచ్చి జనాలను సోమరులు చేసి ఇబ్బంది చేసినాడు. అది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పూడ్చుకోలేకపోతున్నాడు. బ్రహ్మాండంగా జరుగుతుంది, రంగరంగ వైభవంగా జరుగుతుంది. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి ఏమన్నా మేజర్ వ్యత్యాసాలు? అదే జగన్ పాలనకు చంద్రబాబు నాయుడు పాలనకు రౌడీజం తగ్గిపోయింది. రెండోది ఉచిత డబ్బులు కంప్లీట్గా పోయినాయి. బాగా ప్రశాంతంగా ఉంది. మహానాడు బ్రహ్మాండంగా ఉంది. కడపలో అన్ని జాగాల్లో జరిగినట్లే కడపలో జరుగుతుంది. చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలన తేడా ఏంటి? అది పరిపాలన కాదు, అది ప్రజా విధ్వంసం. ఇది ప్రజా పాలన. రాజధాని డెవలప్మెంట్ ఏంటి, పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, ప్రజలకి పింఛన్లు పెంచడం ఏంటి, ఇదంతా అభివృద్ధి కాదా? అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఏంటి, ఇదంతా డెవలప్మెంట్ కాదా? ఆయన ఏం చేశాడు అది చెప్పండి. మీరు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, ఒక్క పని చెప్పండి. మీరు ఏం చేశారు? నాశనం చేశారు. ఇది బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ని సీఎం చేయాలన్నారు, చేస్తే ఎలా? అది ఇప్పుడు కాదు కదా, నెక్స్ట్ టైం చూద్దాం. ఆయన తర్వాత చూద్దాం. ఎలా ఉంది జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి తేడా ఎలా ఉంది? అక్కడ లోకానికి ఎక్కడ ఇదేమి జగన్ రాజ్యం ఎక్కడ, చంద్రబాబు రాజ్యం ఎక్కడ? ఏముంది ఇప్పుడుకుంటే మన ఆంధ్ర ఖాళీ. జగన్మోహన్ రెడ్డి తోరుకుంటే మన ఆంధ్ర ఖాళీ, ఏమున్నాడు. నా పేరు వేమూరు సత్యనారాయణ అండి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యొక్క ముఖద్వారమైన కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామస్తుడిని. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మనకి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెడుతుంది చెప్పంటే, సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చుకుంటూ తెలుగు ప్రజలను అవమానపరుస్తుంది చెప్పంటే, ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ పెట్టిన 9 నెలలనే అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు పరిపాలన, ఆయన సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుడు అని చెప్పని ఒక సంకల్పంతో కూడు గూడు గుడ్డ అని చెప్పని నినాదంతో నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన పాలనలో అక్కడ ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, నేడు ఇవాళ వివిధ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పంటే, నాడు తెలుగుదేశం పార్టీలో ఒక యంత్రాంగంగా తయారు చేసుకొచ్చేసి నాయకులను తయారు చేసిన పార్టీ, ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మహానాడు సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ గడపలో కాలు పెట్టేసి ఇలా కొన్ని వేల మంది లక్షలతోని ఇవాళ ఇక్కడ మహానాడు కార్యక్రమం జరగడం కూడా చాలా శుభసూచకం. కొన్ని లక్షల మంది అభిమానాలు పొందిన
తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాలతోనే మొదటి అడుగులో ఉండేసి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం ఇవ్వకుండా కానీ ఏ రాజకీయ పార్టీలకు వారికి తలదన్నేలాగా నాటి నుంచి నేటి వరకు కూడా 43 సంవత్సరాలుగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే తెలంగాణలో మా హైదరాబాదుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించేసి ఇవాళ అక్కడ అధిక మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించేసి సాఫ్ట్వేర్ రంగంలో ఇవాళ ఎంతో మందికి యువతలకి ఇవాళ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మాకు ఒక బాధాకరం ఏం చెప్పంటే మా తెలంగాణకి సీఎంగా చేసే అవకాశం లేకపోవడం, ఒక మంచి రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి, ఒక అడ్మినిస్ట్రేషన్ గల వ్యక్తిని మేము కొంచెం దూరం చేసుకోవడం కూడా మాకు చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన పెడుతున్న ఏదైతే కష్టపడుతున్నా ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రం కోసం ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పథం నడిపించడం కోసం బీజేపీతో జడగట్టి రాజకీయ దురంధరుగా భారతదేశంలోనే ఇవాళ మహాకూటమిగా ఏర్పడేసి ఇవాళ దేశంలోనే ఆయన అగ్రగామిగా అత్యంత శక్తివంతమైన సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఆయనకి ఇంతటి అసాధారణ అభిమానులను చూడగొట్టడం, ఆయన నాయకత్వంలోనే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మహాకూటమికి ప్రజలు మొత్తం కూడా ఏకపక్షంగా వచ్చేసి 93%తోనే అతనికి అవకాశం ఇచ్చారని చెప్పంటే ఆయన పరిపాలన దక్షత, ఆయనకున్న పట్టుదల ఇదే మనకు కనబడుతుంది. ఇవాళ అమరావతి రాజధానికి ఆయనను చూసి 33,000 ఎకరాలు ఇచ్చేసిన రైతులకు ఇవాళ ఆయన న్యాయం చేయాలని చెప్పేసి పోలవరాన్ని పరుగులు పెట్టించడం కోసం, అమరావతి పునర్నిర్మాణం కోసం మొన్ననే మనం చూసాం. ఒక ఏదైతే మన నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆయన సహకారంతో చేకూర్చేసి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపించేసి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఇవాళ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా వచ్చేసి మొదటి స్థానం నిలిపించడం కోసం అహర్నిశలు కృషిస్తున్న చంద్రబాబు గారి పరిపాలన, ఆయన పెడుతున్న విజనరీ, ఆయన చేస్తున్న కృషి అమోఘం, అద్వితీయం. అలాంటి నాయకుడు మా తెలంగాణ రాష్ట్రం కూడా లేకపోవడం అని చెప్పనేది కూడా అలాంటి నాయకుడిని మేము అక్కడి నుంచి కొంచెం మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. అదేవిధంగా మళ్ళీ మహాకూటమితోని మా తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిలాగా తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి ప్రత్యేకంగా తెలంగాణలో ఎన్డీఏ కూటమితోనే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ని ఒరబడిని సృష్టించేసి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పని దానికి మన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పైడిపాటి శ్రీకాంత్, అనంతపురం జిల్లా. శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలం తిమ్మాపురం గ్రామం నుంచి వచ్చాను. ఈ 43వ మహానాడులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మా కార్యకర్తలతో పాటుగా. ముఖ్యంగా మేము గత సంవత్సరం ఎన్నికల్లో ఒక్క తాటి మీద పోరాడాం తెలుగుదేశం కార్యకర్తలను. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా నేను స్పష్టంగా గమనించాను. దాదాపు అంటే 970 సభ్యత్వాలు నేను నమోదు చేయించడం వ్యక్తిగతంగాను వాటిని పర్యవేక్షించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు కానీ లేకుంటే గృహం మంజూరుకు సంబంధించిన అప్లికేషన్లు కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఆఫీసర్ కానీ ఏ కార్యకర్తని కూడా లంచం అనే మాట వినబడడం లేదు. ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరి ద్వారా కూడా వాళ్ళకి వచ్చే పెన్షన్లో 100-200 రూపాయలు వసూలు చేసుకుని వాళ్ళు పాపం కలుపుకుంటేవారు. దాన్ని మరీ మద్యానికి వినియోగించేవారు. విచ్చలవిడితనమైనటువంటి మద్య ఉపయోగము, తర్వాత అటువంటివన్నీ అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టారు. మాకు ఇంతకుముందు తీర్మానంలో ప్రవేశపెట్టినట్టుగా శ్రీ నారా లోకేష్ గారికి అధ్యక్ష బాధ్యత పదవులు చేపట్టి మాలాంటి వాటి యువకుల్ని కార్యకర్తల్ని బాగా ప్రోత్సహించి ఈ పార్టీని సర్వవేళ అధికారంలోకి రాబడడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి మీడియా వారు మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.